భయభక్తులతో జీవించటకే పెంచబడులాగున క్రైస్తవ విశ్వాసమును నేర్పు పొందినట్లు జీవనని తల్లిదండ్రులను మిమ్మల్ని నేను హెచ్చరించుచున్నాను. ఈ సంఘ సభ్యులైన మీరు వీరిని మీ తోడి సభ్యులు గాను మీ సహోదరులుగాను క్రీస్తు యేసునందు వారసులుగాను అంగీకరించి దేవుడి తన పరిశుద్ధాత్మ మూలమున వీరి యందు ఆరంభించిన కార్యము సంపూర్తి చేయనట్లు ఎల్లప్పుడూ ప్రార్థింపవలని మిమ్మల్ని హెచ్చరి. జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేయబడిన టింటి లూథరన్ సంఘానికి ప్రధాన కాపరిగా నేను ఉంటున్నాను. ఈ దినం క్రిస్మస్ సందర్భంగా మాకు 3 ఆరాధనలు జరిగి ఉంటున్నవి. 3 ఆరాధనలు కూడా క్రీస్తు జన్మదినోత్సవ సందర్భంగా వేల కొలది భక్తులు వచ్చి దేవునికి హృదయపూర్వకమైన వందనములు చెల్లించు ఆశీస్సులతో వారు నింపబడి ఉన్నారు. కనుక టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. రాబోయే నూతన సంవత్సర ఆయురారోగ్యములు ఆ దేవుడు భగవంతుడు చల్లగా అందించాలని మీ అందరికీ కూడా మనసారా క్రిస్మస్ యొక్క సంతోషములు, సమాధానములు, శుభములను టింటి లూథరన్ చర్చ్ పక్షంగా నేను మీ అందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ బిడ్డలను వృద్ధి వర్ధిల చేయను కాక. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి 31 రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు మాకు ఆరాధన ఉంటుందండి. న్యూ ఇయర్ సందర్భంగా 1వ తేదీన 7:30 గంటలకు మరియు 10 గంటలకు 2 ఆరాధనలు జరుగుతాయి. సాయంత్రం ఆంగ్ల ఆరాధన కూడా ఈ చర్చిలో జరుగుతుంది. ఆ దినాన్ని కూడా జనవరి 1వ తేదీన మరి సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి దేవుని సన్నిధానంలో అనేకులు ఉండి ఆశీస్సులు పొందాలని వేల కొలది భక్తులు వస్తారు. ఆ ఏర్పాటును కూడా మేము అందరికీ కూడా అందినట్లుగా చూస్తూ ఉంటాం. అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతాయి, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా. కనుక మీ అందరికీ కూడా టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సర శుభములు దేవుడు అనుగ్రహించి భగవంతుడు మిమ్మల్ని చల్లగా మీ బిడ్డలను దీవించునుగాక.